హలో వియర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేనున్నాను ఎంఎస్ అండ్ ఎస్ఎస్ వాళ్ళ ఇండస్ట్రియల్స్ దగ్గర అయితే. సో ఇప్పటి వరకు మనం కంటైనర్స్ లో హౌసెస్ ఎలా చేస్తారు అండ్ వాళ్ళ దగ్గర ఎలాంటి మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకి చిన్న కిచెన్ నుంచి అండ్ 5 స్టార్ హోటల్ రేంజ్ వరకు కిచెన్ సెటప్ అనేది చాలా అవసరం అయితే ఉంటుంది. సో వీళ్ళు ఇప్పుడు ఇది కూడా స్టార్ట్ చేశారు కాబట్టి ఇక్కడ ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, ఇంకా ఏవేవి ఎక్విప్మెంట్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయని తెలుసుకోవడానికి అయితే వచ్చేసాను. సో మీరు నాతో పాటు రండి, అక్కడ ఉన్న మేనేజ్మెంట్ తో మాట్లాడి ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి అండ్ వాటి ప్రైజెస్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనందరం ఎఫర్ట్ చేయగలమా లేదా అవన్నీ తెలుసుకుందాం రండి. సో మనతో పాటు ఉన్నారు రాజేష్ గారితో మాట్లాడదాం. తనే మనకి ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. హాయ్ అండి, నమస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఎవ్రీ టైం మన దగ్గర న్యూ ఐటమ్స్ ఏమొస్తాయి ఏంటి అనేది జనాలకు ఉపయోగపడే విధంగా మీరు మా కోసం చూపిస్తున్నారు. సో ఈ రోజు నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పేశాను కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ అని చెప్పి. సో ఏవి మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి, వాటి రేంజెస్ నుంచి అవి ఎలా యూజ్ అవుతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. మన దగ్గర కమర్షియల్ కిచెన్ సంబంధించిన ఎవ్రీ ఐటమ్ మన దగ్గర రెడీ అవుతుంది. కిచెన్ కి కావాల్సిన ఏ ఐటమ్ అయినా మనం చేస్తాం. చిన్న స్థాయి హోటల్ నుంచి పెద్ద స్థాయి హోటల్ వరకు ఏదైనా మనం చేస్తాం. ఈ ఆర్డర్ మొత్తం మనకి కంప్లీట్ గా కడప వెళ్తుందండి. ఓవరాల్ గా ఒకటే హోటల్ కి వెళ్తుంది. ఓకే సార్, ఇది మనకి వాష్ బేసిన్ టైప్ కదండి? అవును, సింక్ టైప్. 2 సింక్ ది, సింగిల్ సింక్ ది వాళ్ళకి వెళ్తుంది. ఇది వర్కింగ్ టేబుల్. ఇది వర్కింగ్ టేబుల్. నెక్స్ట్ వచ్చింది మనకి గ్రానైట్ వస్తుంది దీంట్లో. ఓకే, గ్రానైట్ చపాతీ చేసుకోవడానికి గానీ దేనికైనా గానీ యూజ్ అవుతుంది. ఇది పికప్ కౌంటర్. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా పార్సల్ ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, ఇక్కడ పెట్టుకుంటారు పార్సల్ అన్ని. ఎవరైనా వచ్చిన వాళ్ళ కస్టమర్స్ కి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇది ఫ్రీజర్ అండి, 4 డోర్ వర్టికల్ ఫ్రీజర్ అంటారు. వాళ్ళు ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ గానీ స్టోర్ చేసుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్ టైప్. సో అవి కూడా మన దగ్గర రెడీ అవుతాయి. అవును, ఫ్రీజర్స్ కూడా మన దగ్గర రెడీ అవుతాయి. దీంట్లో వాళ్ళు నాన్ వెజ్ పెట్టుకుంటారు అనమాట. దీంట్లో వెజిటేబుల్స్ కూడా ఉంది సెపరేట్ గా. ఇది ఫ్రీజర్, ఇది సెపరేట్ నాన్ వెజ్ కోసం సెపరేట్ గా చేసాము. ఇది వెజ్ కోసము. సో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా గానీ దీంట్లో పెట్టుకుంటారు వాళ్ళు. అంటే మేము ఇంకా ఫ్రిడ్జ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసిందండి, ఇది ఇండియన్ బర్నర్. సో దీంట్లో వాళ్ళు కర్రీస్ గానీ రైస్ గానీ సంబంధించిన ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి చైనీస్ అండి. చైనీస్ దీని బర్నర్ మనం ఇప్పుడు మన ఇండియన్స్ కి చైనీస్ కి వేరే డిఫరెంట్ ఫ్లేమ్స్ ఉంటాయా? డిఫరెంట్ ఫ్లేమ్ ఉంటాయి. చూడండి, మీకు బర్నర్ కూడా విషయం తెలిసింది నాకైతే. ఇందులో ఒక బర్నర్ ఉంది చూసారా, ఇది డిఫరెంట్ ఉంది, ఇది కూడా డిఫరెంట్ ఉంది చూసారా. ఇది యాక్చువల్ గా మన దగ్గర ఉండే టైప్ ఏ ఉండింది కదా, మనది 2 ఉంటుంది, ఇక్కడ 3 ఉన్నాయి రింగ్స్ కదా, హోల్స్. ఇది డిఫరెంట్ ఉంది. చైనీస్ దానికోసం అని. చైనీస్ వాళ్ళు అని మనకి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ టైప్ అలాంటి వాళ్ళకి హై ఫ్లేమ్ వస్తుంది. హై ఫ్లేమ్. ఓకే. నెక్స్ట్ ఇది దోశ బట్టి అండి, దోశలు వేసుకోవడానికి. సో దీంట్లో ఒకటేసారి 6 to 8 దోశలు మనం వేసుకోవచ్చు సైజ్ బట్టి. పెద్ద దోశలు అంటే ఒక 4 వేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది బల్క్ కుకింగ్ అండి. ఒక 50 kgs వరకు ఒకటేసారి రైస్ గానీ కర్రీస్ గానీ ఏదైనా సరే వాళ్ళు వండుకోవచ్చు ఒకటేసారి. నెక్స్ట్ వచ్చేసి ఇది బిర్యానీ స్టవ్. బిర్యానీ దానికి. అవును, ఎందుకంటే ఫ్లేమింగ్ ని బట్టి మనకి దమ్ చేయడానికి యూజ్ అవుతుంది కదా. అంటే ఇవన్నీ ఏంటంటే మీ దగ్గర కస్టమైజ్ చేయించుకోవచ్చు. 5 kgs నుంచి 10 kgs మన ఏ సైజ్ వరకు అయినా వండుకోవాలనుకుంటే కస్టమైజ్ సైజ్ మనం చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇదనే కాదు, మన దగ్గర ఉన్నటువంటి మీరు ఏదైతే ఫ్రీజర్ టైప్ అన్నారో ఇవి కూడా మాకు కస్టమైజ్ చేసుకోవచ్చు. సింగిల్ డోర్ చేసుకోవచ్చు, డబుల్ డోర్, 3 డోర్, 4 డోర్. మళ్ళీ వైన్స్ ఫ్రీజర్స్ కూడా మనం చేస్తాం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు దాన్ని సైజ్ ని బట్టి దాని రేంజ్ ని బట్టి మన దగ్గర ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. బట్ స్టార్టింగ్ స్టేజ్ ప్రైస్ మనం ఎలా చెప్పొచ్చు అంటారు? స్టార్టింగ్ అంటే ఒక చిన్న మీడియం చిన్న స్కేల్ హోటల్ వాళ్ళు జస్ట్ నేను బోండాలు, ఇడ్లీ, దోశ పెట్టుకో అనుకుంటే వాళ్ళకు ఒక 1 lakh లోపు వాళ్ళకి వచ్చేస్తుంది సెటప్ మొత్తం. లేదు మీడియం స్కేల్ వాళ్ళకి ఒక 5 lakhs వరకు అవుతుంది. హై స్కేల్ అంటే ఒక 10 lakhs వరకు అవుతుంది. ఓకే, హై స్కేల్ అంటే మనం పెద్ద హోటల్ ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే అండి. ఇది బల్క్ దండి, సింగిల్ ది. దీంట్లో కూడా రైస్ గానీ కర్రీస్ గానీ దీంట్లో వండుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇదంతా మన ఏమన్నా ఖమ్మమా కడపకి వెళ్తున్నాయి ఇవన్నీ కూడా. ఒకటే కస్టమర్ కి ఇవన్నీ నేను ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయలేను. అయితే ఇది సింగిల్ స్టవ్ నార్మల్ చైనీస్ టైప్ ఫుడ్ అన్నారు కాబట్టి చేసుకోవచ్చు. ఇది బిర్యానీ వార్మర్. ఆ బిర్యానీ కుక్ చేసిన తర్వాత దీంట్లో పెట్టుకుంటారు. సో ఇది మసాలా కుకింగ్ చేసేటప్పుడు ఏమైనా మసాలాలు వేసుకోవడానికి వాళ్ళకి
ఒక్కొక్క బాక్స్ ఓకే, వస్తుంది ఇట్లాంటి బాక్సెస్ వస్తాయి కదా, చైనీస్ వాళ్ళు కూడా అంటే ఆ ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఇందులో మసాలాలు మసాలా వేసుకుంటారు. ఇది వచ్చేసి కర్రీ వార్మర్, కర్రీస్ ఏమున్నా గానీ దీంట్లో పెట్టుకోవచ్చు. అంటే ఇదంతా ఏంటంటే హీట్ అవుతుంది, హీట్ అవుతుంది, కర్రీస్ చేసి దీంట్లో పెట్టుకుంటారు, చల్లబడకుండా కంటిన్యూస్ గా హీట్ ఉంటుంది. ఓకే, సో ఇది ఒక్కటే అయితే మనం ఎలా అంటే ఇప్పుడు కర్రీ పాయింట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఓన్లీ ఇలాంటివి తీసుకోవాలనుకుంటారు. సో ఇది ఒక్కటే అయితే వాళ్ళకి ఎలా, ఇది ఏ రేంజ్ లో? 14,000 కి వస్తుంది. 14,000 ఉంటుంది. ఓకే, ఇది ర్యాక్ అండి. ఏమన్నా హోటల్లో ఏమన్నా కడిగిన తర్వాత ప్లేట్స్ కానీ సంథింగ్ ఏమన్నా ఉండాలంటే దీంట్లో పెట్టుకుంటారు, వాటర్ అనేది కింద పడిపోతా ఉంటది. ఓకే, సో ఇవేంటంటే టీ షాప్ స్టాండింగ్ టేబుల్ అండి, వాళ్ళకి టీ షాప్ లో వాళ్ళకి యూజ్ అవుతుంది. రాజేష్ గారు ఏంటంటే ఇప్పుడు ఫుడ్ ట్రక్స్ అనేవి చాలా ట్రెండ్ అయిపోయింది, బట్ కొంతమంది ఏంటంటే అది మరి ఎక్కువ హెవీ బడ్జెట్ అయిపోతుంది ఇలా అనుకుంటూ ఉంటారు. సో మన దగ్గర ఏంటంటే ఈ అవైలబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించి మనం చేసి ఇవ్వగలమా? సో అది ఎలా, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది మన దగ్గర? అది కూడా మనం చేసామండి. బయట ఏమైతుందంటే ఆ ఫుడ్ ట్రక్ కి సంబంధించిన ఆ బాడీ అనేది ఒకరి దగ్గర చేపించుకోవాలి, దాని లోపల ఉన్న కిచెన్ ఎక్విప్మెంట్స్ ఇంకొక దగ్గర చేపించుకోవాలి. సో వాళ్ళకి ఏంటంటే ఆ ప్రాబ్లం లేకుండా బాడీ ట్రక్ కూడా మనమే రెడీ చేస్తాం, దాని బాడీ ప్లస్ దాని లోపల ఉన్న సామాన్ కూడా దాని సైజు తగ్గట్టు కస్టమైజ్ గా చేసిస్తాం. ఓకే, ఏదైనా సరే వాళ్ళకి నచ్చినట్టు కస్టమైజ్ అనేది చేస్తాం. సో ఇంకోటి ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో మనది ఆల్రెడీ చాలా ఫేమస్ అయింది. సో ఇప్పుడు వాళ్ళు మన దగ్గరికి రావాలన్నా, మనకు వాళ్ళని రీచ్ అవ్వాలన్నా, సో దానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయంటారా? ఆంధ్ర తెలంగాణ అని కాదు, మనం ఆల్ ఓవర్ ఇండియా కూడా డెలివరీ చేస్తాం. ఆల్ ఓవర్ ఇండియా చేస్తారు. వావ్, గ్రేట్. ఇంకా ఫర్దర్ గా కస్టమర్స్ కి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మన కంపెనీ వెబ్సైట్ ఉంది, ప్లస్ కింద స్క్రోల్ అయ్యే నంబర్స్ కూడా వాళ్ళు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఓకే అండి, చూసారు కదా. సో మనకి కిచెన్ కి సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే మనకి అంటే కిచెన్ కి మన చిన్న కిచెన్ అని చెప్పేసి చాలా మంది ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర తెచ్చుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు సార్ చూపించినట్టు చాలా ఐటమ్స్ అన్ని మీకు ఏదైనా సరే ఎవ్రీథింగ్ సార్ వాళ్ళు చేసిస్తారనమాట. సో వెనకాల మేము ఆల్రెడీ స్క్రోల్ చేస్తున్నాం కదా, ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, సో మీకేమైనా కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ కావాలి అన్న కిందిస్తున్న నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, దానికి కాంటాక్ట్ అవ్వండి, పూర్తి డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.